హలో హాయ్ గాయస్. ఇవాళ అయితే నేను మీకు వాల్ క్రాక్స్ వచ్చినాయి ఎలా ఫిల్లింగ్ ట్రీట్మెంట్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఇక్కడైతే నా పక్కన అయితే ఉన్నది ఇది మా ఇంటి గోడ అనమాట, ఆపోజిట్. ఇది చాలా పెద్ద పెద్ద క్రాక్లు అయితే వచ్చాయి. 2 టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవడానికి. అది ఏంటి ఎలా చేసుకోవాలి, క్రాక్ ఫిల్లింగ్ చేసుకోకపోతే ఏంటి ప్రాబ్లం అవుతుంది, అవన్నీ నేను మీ వారికి ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఏమైతే మెటీరియల్ ఉన్నాయో కూడా అవి కూడా చూపిస్తాను మీకు. ఇవన్నిటికంటే ముందు మీరు ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తొందరగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. ఇదైతే మేజర్ క్రాక్ అనమాట. ఈ పక్కన కనిపిస్తున్న అన్ని చిన్న చిన్నవి నార్మల్ క్రాక్స్ ఇవన్నీ కూడాను. ఇది ఏదైతే లాంగ్గా కనిపిస్తుందో ఇది వచ్చేసి మేజర్ క్రాక్ అంటారు దీన్ని. మీరు దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, మేజర్ క్రాక్ నార్మల్ క్రాక్ అని చేసుకోవాలంటే ఏదైతే సన్నగా కనిపిస్తుందో అది వచ్చేసి నార్మల్ క్రాక్స్. ఏదైతే గ్యాప్ ఎక్కువ వచ్చి లెంత్గా పెరిగిపోయి వస్తుందో ఇది వచ్చేసి మేజర్ క్రాక్ అనమాట. దీనివల్ల బిల్డింగ్ స్ట్రెంత్ పోతుంది, ఇంకొకటి వాటర్ లీకేజ్ ఎక్కువగా అవుతుంది. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి ఇందులో. ఫోర్స్ ర్యాక్ ది పియూ సిలిండర్ అనమాట. ఇది వచ్చేసి మీకు చాలా లైఫ్ ఉంటుంది. ఇది రబ్బర్ మెటీరియల్తో కలిసి వస్తుంది. ఈ మెటీరియల్ చాలా బాగుంటుంది. ఇంకొకటి వచ్చేసి డాక్టర్ ఫిక్స్డ్ అనమాట. డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ సిలిండర్ ఇది వచ్చేసి నార్మల్ క్రాక్స్ ఫిల్ చేసుకుంటాము. మేజర్ క్రాక్స్ ఏమున్నా సరే మన ఈ పియూ సిలిండర్ తోటి ఫిల్ చేసుకుంటాము. పియూ సిలిండర్ అనేది మేజర్ క్రాక్స్లో వెళ్ళి బాగా కూర్చుంటుంది, మళ్ళీ ఇంకోసారి క్రాక్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వర్క్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి డాక్టర్ ఫిక్స్డ్ క్రాక్ సీల్. ఇది క్రాక్ సీల్ అంటారు అనమాట. ఇదైతే వచ్చేసి మనం నార్మల్ క్రాక్స్కి వాడుకోవాలి. ఇది వచ్చేసి పేస్ట్ టైప్లో ఉంటుంది. ఎక్కువ తీసుకునే అవసరం కూడా లేదు, జస్ట్ కొంచెం తీసుకుంటే మొత్తం మనకి చాలా ఏరియా కవర్ అవుతుంది. ఇలా హోల్స్ కానీ క్రాక్స్ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి మనం బంద్ చేసేసుకోవచ్చు దీంతో. ఈ క్రాక్ సీలింగ్ వచ్చేసి ఓన్లీ ఏదైతే నార్మల్ క్రాక్స్ ఉన్నాయో అందులో ఇప్పుడు ఫిల్ అవుతుంది. మేజర్ క్రాక్స్కి పియూ సిలిండర్ ఫిల్ చేస్తాము. ఇక్కడతో నార్మల్ క్రాక్స్ అయితే ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు పియూ సిలిండర్ ఫిల్ చేస్తాము. పియూ సిలిండర్ ఇది వచ్చేసి గ్రే కలర్ అనమాట. ఫస్ట్ ర్యాక్ పియూ సిలిండర్ ఇది వచ్చేసి గ్రే కలర్. ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంటుంది. మొత్తం నీట్గా మంచిగా ఫిల్అప్ చేసేసుకోవాలి. ఇది మొత్తం క్రాక్ లోపల వరకు వెళ్ళిపోవాలి. ఇది కాస్త మెటీరియల్ ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే మేజర్ క్రాక్స్ కదా, కొంచెం మెటీరియల్ అనేది మనం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది.
ఇలాగైతే మనం క్రాక్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దీని నెక్స్ట్ పార్ట్ కావాలంటే దీనికి పెయింటింగ్ చేసే వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో దీనికి పెయింటింగ్ ఎలా చేసుకోవాలి, దీని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకొని దీని మీద ఎలా పెయింటింగ్ చేసుకోలేదు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. డూ సబ్స్క్రైబ్, ఫాలో అండి.